లో చెప్పే అక్కర్లేదు. ఖమ్మంలో చెప్పొచ్చిన, నల్లగొండలో చెప్పొచ్చిన. 40 ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసమే కాకుండా ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇవాళ నేను 3 జిల్లాలలో 2 రోజులు ఫస్ట్ విడత తిరిగి వచ్చిన, రెండవ విడత మళ్ళీ నిన్న నుంచి నల్లగొండ జిల్లా తిరిగి వస్తున్నా. దాదాపు ఒక 30-40 మీటింగ్లు పెట్టి రావచ్చు. ఒకడు పట్టుకొని నల్లగొండ అంటాడు, ఎక్కడదా బీజేపీ అన్నాడు. నీ కిందికి వస్తుంది బిడ్డ అని చెప్పొచ్చిన నేను. 4వ తారీఖు తర్వాత బీజేపీ ఎక్కడుందో నీకు తెలుస్తుంది బిడ్డ అని చెప్పొచ్చిన నేను. గిట్లనే విర్రవిగింది ఆ పార్టీ. మళ్ళా నడవంతరపు సిరి తాను కొట్లాడుతూ రాలే. ఈ సిరి చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్టు మనందరం కొట్లాడితే ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఫలితం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి ఇక ఆగుతలే. ఇవాళ ఆ పార్టీ అభ్యర్థి గతంలో నేను ప్రశ్నించేవాడిని నాకు తెలిసి ఇప్పుడు ప్రశ్నించే దగ్గర ఉంటాడా, పిల్లి లెక్క పడి ఉంటాడు అక్కడ. అధికార పార్టీలో ఉంటే పిల్లి లెక్క పడి తప్ప ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉండదు. రెండవది, ఇవాళ నేను ఈ పరకాల వేదిక నుంచి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా 10 రోజుల ఈ పర్యటనలో అనేక వర్గాలతో ఇంటరాక్ట్ అయిన, అడ్వకేట్లతో, డాక్టర్లతో, టీఎన్జీఓలతో, టీచర్లతో, అంగన్వాడీ టీచర్లతో, ఆర్ఎంపీ డాక్టర్లతో, ఇవాళ మా నిరుద్యోగ యువతతో, ప్రైవేటు కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లతో, లెక్చర్లతో ఇంటరాక్ట్ అయినాం. ఎన్ని బాధలు చెప్తున్నారో ఆ బాధలు ఇవాళ ప్రస్తావిస్తే అవి ఒడిసేది కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇక శాసనసభ, శాసన మండలి సభ. శాసనసభలేమో మా వాళ్ళు ఉన్నారు, కొట్లాడతారు. శాసన మండలిలో ఏవిఎన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా తోడై ఆ సమస్యల ప్రస్తావన కోసం కొట్లాడుతారు. అక్కడ మేమున్నాం. 24 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలేం మేము. 24 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎవరు భంగపడ్డా, బాధపడ్డా, సమస్యల విషవలయాల్లో చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం నాలాంటి వాడిని అలాంటి వాళ్ళకు అండగా ఉండి ఆ టెంట్ల కింద మాట్లాడి సమస్యల పరిష్కారంలో మా పాత్ర పోషించిన వాళ్ళం కాబట్టి రేపు కూడా మా వాళ్ళు చట్టసభల్లో కొట్లాడితే బయట ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటుంది. మాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. నా తెలంగాణ ఉద్యోగులారా, 3 జిల్లాలలో పనిచేసిన ఉద్యోగులారా, మీరు నాకు పదే చెప్తా ఉన్నారు మీ డిఏల గురించి. నేను అడుగుతా ఉన్నా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మీ ముందున్నాడు. ఇవాళ నాకు ఓటు వేయండి, తెల్లారే ముఖ్యమంత్రిని అయితా, నీ డిఏలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 నెలలు అవుతుంది, ఇప్పటికి ఊసలేదు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చినప్పటికి కూడా ఒక్క డిఏ ఇవ్వకుండా ఇవాళ మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల భరతం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పమని చెప్పి మీ ఉద్యోగులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళంతా బిఎల్ఓలుగా ఉన్నారు. ఇవాళ ఈ ఎన్నికలలో వాళ్ళే ఉంటారు. నేను అడుగుతున్న 18,000 రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇవ్వకుండా మీకు మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరే ఆ బూతుల కాడ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు నీకు మాట ఇచ్చి అమలు చేయకుండా ఓడగొట్టేటువంటి వాళ్ళందరి భర్తం పట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మా అంగన్వాడీ టీచర్లు విజ్ఞప్తి చేస్తారు. డాక్టర్లు ఎక్కడ పోయినా ఒకటే మాట అంటున్నారు, అన్నా ఈసారి మాత్రం మీకే ఓటేస్తా అని చెప్తున్నారు. లాయర్లు కూడా మీకే ఓటేస్తా అని చెప్తున్నారు. ఇప్పటిదాకా నేను వస్తుంటే కార్లా మా విజయచంద్ర రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, అన్న ఏం లేచిందే బీజేపీ అంటాడు. నేను బీజేపీ లేచింది కాదే, ప్రేమేందర్ రెడ్డికి అదృష్టం ఉందని చెప్పిన నేను. ప్రేమేందర్ రెడ్డి అదృష్టవంతుడు, ఇప్పటిదాకా కలిసి రాలే, కానీ అదృష్టం కలిసి వచ్చింది. ఎక్కడికన్నా పో,
ఎక్కడికైనా ఎవరిని కదిలించినా కూడా నేను కొన్ని వేల మందికి ఫోన్ చేయొచ్చు. ఎవరికి ఫోన్ చేసినా ఒకటే మాట అంటున్నాడు, అన్న తప్పకుండా ప్రేమేందర్ రెడ్డికే ఓటేస్తామని చెప్పింది తప్ప ఒక్కరు కూడా సెకండ్ ప్రయారిటీ ఓటేస్తామని చెప్పలేదు. ఇవాళ కాలేజీలలో, ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లారా, లెక్చరర్లారా, మీరు చెప్పినట్టు సమస్య మా గుండెల్లో ఉంది. నాకు తెలుసు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు 3 ఏళ్ల నుంచి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఇబ్బంది పెడితే ఇలా యాజమాన్యాలు ఫోన్లు బంద్ చేసుకొని టీచర్లకు జీతాలు ఇవ్వక సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారంలో మేము ముందుంటాం, ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇచ్చినాం, మళ్ళీ మాట ఇస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, కాలాతీతమైంది కాబట్టి. కానీ 2 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తా. గతంలో అన్యాయం చేసిందని చెప్పి కేసీఆర్ని ఇంటికి పంపించినాం మనం. ఇవాళ రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మనం. రేవంత్ రెడ్డి 6 నెలల కాలంలో ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక సమస్య పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయకపోగా ఎన్నడూ లేని పద్ధతుల్లో దేశ ప్రధానమంత్రి ఈ గడ్డ మీదకి వచ్చి, దేశ హోంమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, బీ కేర్ఫుల్ మిస్టర్ సీఎం అని చెప్పి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఎంత మట్ల కలిసిపోయిందో మనకు అర్థం కావాలి. ఇవాళ బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ఒక ఎస్ఎఫ్టీకి నిన్ననే తెగిందట 68 రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ పర్మిషన్ లేదని చెప్తున్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ లంచాలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా గణతకెక్కింది. 4,000 కోట్ల పైసలకు అక్రమంగా వసూలు చేసి ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పంపించిందంటే ఇవాళ ఆయన మన మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇవాళ ఖచ్చితంగా నాకు తెలిసి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్నటువంటి విశ్వాసం లేదు. ప్రజలకు గతి లేక గత్యంతరం లేక ఓటు వేసినాం, కానీ ఎప్పుడు దించాలని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. రాత్రి మేము సూర్యాపేటలో ఒక డాక్టర్ ఇంట్లో మీటింగ్ అవుతూ ఉంటే ఒక లేడీ డాక్టర్ వచ్చి అంటుంది, ఇంకా ఎంతకాలం సార్ ఈ ప్రభుత్వాన్ని భరించాలంటారు. 6 నెలలు కాకముందే ఎంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించాలి, ఎంతకాలం అని చెప్పి దౌర్జన్యాలు మేము చూడాలని చెప్పి అంటున్నారంటే 6 నెలలకే ఎట్లా ముక్కిరిశిల్లో మనకు అర్థమైంది. కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ కార్యకర్తలలో నాయకులు ఎవరి బూతులో వాళ్ళు, ప్రతి ఇంట్లో ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వేరు, ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలు పరకాల్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ఎవరికి వాళ్ళుగా సమాచారం ఇచ్చి వాళ్ళను బూతుల వారిగా పిలిపించుకొని ఆ ఓట్లు వేయించి మొట్టమొదటి ప్రాంత ఓటు అని చెప్పిందో ఒకటే ఓటు వేసి గొప్పగా గెలిపించి 40 ఏళ్ళ వారి శ్రమకి ఒక గుర్తింపు గౌరవాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి.